తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. తన నుంచి వచ్చిన ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా స్టార్ హీరోలందరికీ సక్సెస్లను కట్టబెడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతనికి సక్సెస్లు అయితే వస్తున్నాయి, కానీ ఒక విషయంలో మాత్రం ఆయన పూర్తిగా డీలా పడిపోతున్నాడు. ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తూ సక్సెస్లను సాధిస్తున్నాడు. దీనివల్ల ఆయన ఒక వర్గం ప్రేక్షకులను మొత్తానికి మెప్పించలేకపోతున్నాడు. ఎంతసేపు రొటీన్ కామెడీతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు, కానీ జెన్యూన్ కామెడీని మాత్రం తన సినిమాలో చూపించే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ సిచ్యుయేషనల్ కామెడీని చాలా హైలైట్ చేస్తూ చూపించేవారు. కానీ అనిల్ రావిపూడి సినిమాలో మాత్రం ఆ కామెడీ అంతా పెద్దగా ఎలివేట్ అవ్వడం లేదు. తన సిచ్యుయేషన్ కామెడీ చేస్తున్నాను అంటూ చెప్పినప్పటికీ అది అన్ని వేళలా వర్కౌట్ అవ్వడం లేదు. ఇక దాంతో పాటుగానే ఎప్పుడు రొటీన్ రొట్ట కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. తద్వారా కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను తను మెప్పించలేకపోతున్నాడు. ఇప్పటికైనా ఆయన కొత్తగా ఆలోచించి చాలా డిఫరెంట్ గా రాసి ప్రేక్షకులను మెప్పించగలిగితే బాగుంటుంది. అంతే తప్ప ఆయన రొటీన్ కామెడీని రాస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ పాన్ ఇండియా రేస్ లో ముందుకు దూసుకువెళ్తుంటే అనిల్ మాత్రం చాలా సింపుల్ గా ఫ్యామిలీ కథలతో వచ్చి సంక్రాంతికి హిట్ కొట్టి వెళ్తున్నాడు. దీనివల్ల ప్రేక్షకుల్లో అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ అనిల్ రావిపూడి మీద పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆయన సినిమాలను ఒకసారి చూసి వదిలేస్తున్నారు. సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉండకపోవడం వల్లే ఇలాంటి మైనస్లు జరుగుతున్నాయని, ఇక మీదట వచ్చే సినిమాలతో ఆ మైనస్లను ప్లస్లుగా మార్చుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.